పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆదివారం పవిత్రమైన దినం, సాబాతు దినం. దేవుని ఎక్కువగా ప్రేమించి మనమందరం దేవుని సన్నిధిలో గడిపే దినం. ఇప్పుడు దాకా ఆదివారం మనము దైవ సందేశాన్ని పూజలో విన్నాం, ఆరాధనలో విన్నాం. మరొకసారి కరుణ జపమాలలో జూబిలీ సిలువ వైపు చూస్తూ మీ ఇంటిలో కోల్పోయినది, ఎదురు చూస్తున్నది, నిరీక్షించినదన్నీ పొందుకోవటానికి ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములతో మీ ఉద్దేశంలో అర్పించుకుందాం. ఎం ప్రభు అఖిల్కి USA H1B వీసా త్వరగా అప్రూవల్ అవునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు ఎం సుధాకర్ అండ్ ఫ్యామిలీ. జన్గాం సేవియర్ మంచి ఆరోగ్యం, మంచి ఉద్యోగం, పైరు పంటలు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అడ్డగట్ల విజయ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పిల్లలకు మంచి పిల్లలకు మంచి జ్ఞానం కొరకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మల శాంతి విశ్రాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉన్నటువంటి నరేష్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, అలాగే శిరీష మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత, త్వరలో చేయబోయే ప్రయాణంలో దేవుని కాపుదల, చేయబోతున్న పనులన్నింటినీ విజయవంతమగినట్లుగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎల్లప్పుడూ వారి కుటుంబంలో ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. నిన్నటి దినం జన్మదినం కొనియాడినటువంటి నరేష్ రెడ్డి గారు, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఏరువా జోసఫ్ రెడ్డి కీర్తి ప్రియ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కృషిక జోవిన్ మంచి ఆరోగ్యం, చదువులు, మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే పరీక్షలు రాసిన ప్రతి బిడ్డ ఉద్దేశములతో ఈరోజు ఆదివారం వచ్చిన భక్తులందరి విన్నపాలను ప్రభువుకు అర్పిస్తూ ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరినీ దీవించమని మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహిప్పుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిప్పుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును
విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రభువు యాకోబును చూచి ఇలా పలుకుతున్నాడు. యెషయా 41:14 పురుగు వంటి వాడవైన యాకోబు, చిన్న క్రిమి వంట వాడవైనటువంటి ఇజ్రాయేలు, భయపడకు, నేను నిన్ను ఆదుకొందును. వీఆర్ ఈక్వల్ టు వర్మ్స్, వీఆర్ ఈక్వల్ టు ఎ స్మాల్ క్రీచర్. Isaiah 41:14 says, but the Lord says, do not be afraid, for I will take care of you. కొన్నిసార్లు నేను ఎక్కడైనా ప్రోగ్రాం వెళితే నా డోర్ ముందు ప్రీచర్ని పెడతారు. నేను దాన్ని తీసి స్మాల్ క్రీచర్ అని రాయమంటాను. అది ఈరోజు ఈ పట్టణం, ఈ స్మాల్ వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం. మనము లోక దృష్టిలో కొన్నిసార్లు గొప్పవాళ్ళుగా మనుషులు ప్రకటించిన దేవుని ముందు మనం చిన్న పురుగు లాంటి వాళ్ళం. దాన్ని తెలుసుకుంటే దేవుడు రోజు రోజు మనల్ని లేవనెత్తుతాడు. యెషయా గ్రంథం 45:4 నా సేవకుడిని యాకోబునకు నేను ఎన్నుకొనిన ఇజ్రాయేలునకు తోడ్పడు నిమిత్తము నేను నిన్ను పేరెత్తి పిలిచితిని. ఇన్ ఆర్డర్ టు హెల్ప్ యూ ఐ హ్యావ్ కాల్డ్ యూ బై నేమ్. Isaiah 45:4. అందువలన ప్రభు చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన 13:5 నేను నిన్ను విడువను, ఏనాటికి ఎడబాయను. The Lord says, I will never leave you, I will never forsake you. Hebrew 13:5. సందేహం ఉంటే సిలువ వైపు చూడండి, 2 చేతులు మన కోసం చాచి రమ్మనుచున్న దేవుని హస్తములు. పాడుదాం. ఇశ్రాయేలు భయపడకుము, నేనే నీ ప్రభువు. ఇశ్రాయేలు భయపడకుము, నేనే నీ ప్రభువు. మార్గము సత్యము జీవము నేనే. మార్గము సత్యము జీవము నేనే. నిన్ను నేను ఎన్నుకొంటిని, నీ పేరు పెట్టి పిలచితిని. నిన్ను నేను ఎన్నుకొంటిని, నీ పేరు పెట్టి పిలచితిని. ఎప్పుడు నిన్ను మరువను నేను, ఏనాటికి ఎడబాయను. ఎప్పుడు నిన్ను మరువను నేను, ఏనాటికి నీ ఎడబాయను. మార్గము సత్యము జీవము నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసుని మరణము, శ్రమల ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యాకోబు గ్రంథం 1:12 శోధనకు గురి అయినటువంటి సమయంలో విశ్వాసమును కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలగిన పరీక్ష అందుట ఉత్తీర్ణతరగొట్టలే అతనికి జీవ కిరీటమును ప్రసాదింపబడును. James 1:12 says like this, those who are tested and tribulations, when they pass in that text, they receive crown of glory. అందుకే మనం పాడబోతున్నాం, దుఃఖ సమయమున సోలిపోవలదు జీవ కిరీటం దేవుడు నీకు వసగునని. దేవుడు త్వరలోనే వస్తాడు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. God says, I will come soon and I will take care of you. పాడుదాం. దుఃఖ సమయాన సోలిపోవలదు కుమారా కుమార్తె, దుఃఖ సమయాన సోలిపోవలదు జీవ కిరీటము నీకొసగెదను. దుఃఖ సమయాన సోలిపోవలదు జీవ కిరీటం నీకొసగెదను. త్వరగా వచ్చి తోడ్కొని పోయేద నిలచి నీవు ప్రకాశించు. త్వరగా వచ్చి తోడ్కొని పోయేద నిలచి నీవు ప్రకాశించు. మార్గము సత్యము జీవము యేసయ్యే. దుఃఖ సమయంలో దుఃఖబాధితుడై మారిన యేసు శిలువ వైపు చూస్తూ భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. ఈ రోజులు ఎలాంటి రోజు అంటే మనము తప్పిపోయాం దేవుని నుండి, కానీ మనం తిరిగి వస్తామని దేవుడు వేచి ఉండి సిలువ నుండి ఆహ్వానిస్తున్న గొప్ప దినం, రక్షణ దినం, అనుగ్రహ రోజు. We have lost many things because we went away from God. And God is waiting on the cross, inviting us. When will my son come back? When will my daughter come back? వచ్చినప్పుడు కొట్టడు, తిట్టడు, తన్నడు, శిక్షించడు. దానికి బదులుగా దగ్గర తీసుకొని కౌగలించి ముద్దాడి దీవిస్తాడు, పండుగ చేస్తాడట. Luke chapter 15 verse 20 we read this. When we come back, He doesn't punish us. He embraces us. He blesses us. He makes a banquet. Luke 15:20. దీన్నే పాటగా పాడబోతున్నా. పాడదాం. తప్పిపోయిన కుమారుని వెదకే ప్రేమగల తండ్రి ప్రభు నీవే. తప్పిపోయిన కుమారుని వెదకే ప్రేమగల తండ్రి ప్రభు నీవే. తిరిగి వచ్చే కుమారుని కౌగలించి ముద్దు పెట్టి విందు చేసి తండ్రి నీవే. తిరిగి వచ్చే కుమారుని కౌగలించి ముద్దు పెట్టి విందు చేసి తండ్రి నీవే. మార్గము సత్యము జీవము నీవే మా ప్రభు. ఇలాంటి గొప్ప ఆనందం కౌగిట్టిలో దేవునిలో ఆనందించే రోజుల కోసం ఇప్పుడు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆయన రెక్కల క్రింద భద్రంగా దాచుకునే ప్రార్థన రోజు చేస్తున్నాం. అందుకే మనం బ్రతికి ఉన్నాం. ఎవ్రీ డే వీ ప్రే ఫార్ గాడ్ టు ప్రొటెక్ట్ us అండర్ హిస్ వింగ్స్. దిస్ ప్రేయర్ ఈస్ ఎ పవర్ఫుల్ ప్రేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. ఈ రోజు కూడా ప్రార్థిస్తాం. యేసువా దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను.
నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. ఈ రోజులలో ప్రేమ చల్లారిపోతున్నది. కన్న బిడ్డని తీసుకుని వెళ్ళి చెత్తగుండలో పడేస్తున్నటువంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. నేను చెప్పాలనక్కర్లేదు, మీరు రోజు ఇలాంటివి చూస్తున్నారు. సొంత భర్త భార్య మధ్యలో గొడవ జరిగి ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. విడాకుల దాకా వెళ్ళిపోతుంది. ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. ఇలాంటి దేవునికి అస్సలు ఇష్టం లేదు. కానీ దేవుడు ఇవన్నీ చూసి ఏడుస్తున్నాడు. ఇప్పుడైనా తిరిగి రండి అని పిలుస్తూ ఉన్నాడు. అలాంటి ఒక వాక్యం మనల్ని ఎవరు మర్చినా దేవుడు ఎలా మరువడని పలికే మాటనే యెషయా 49:15-16లో స్త్రీ తన బిడ్డను మర్చిపోనా, తన ప్రేమన పుట్టిన బిడ్డ మీద చాలి చూపకుండునా, ఆమె తన శిశువును మర్చినా నేను మాత్రం నిన్ను మరువను. కారణం నేను నీ పేరు నా అరచేతిలో రాసుకుంటేని. టుడే లాట్ ఆఫ్ లాలెస్నెస్, less of love. People have become very cold even in married life. Everywhere there's lack of love. God says, even if your mother forgets, I will not forget you. I have written your name on the palm of my hands. ఈ దేవుని యొక్క వాక్యాన్ని విని బలపరచుకుంటూ పాడుదాం. తల్లి మరచిన మరువను నేను, నీ పేరు అరచేతిలో రాసి ఉన్నాను. తల్లి మరచిన మరువను నేను, నీ పేరు నా అరచేతిలో రాసి ఉన్నాను. ఎన్నడూ నీ చేయి విడువను నేను, ఎవరు నా నుండి నిన్ను వేరు చేయలేరు. ఎన్నడూ నీ చెయ్యి విడువను నేను, ఎవరు నా నుండి నిన్ను వేరు చేయలేరు. మార్గము సత్యము జీవము నా యేసయ్యా నీవేగా. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నేనట్టు చెప్పినట్టే ఈ బుధవారం మరియు బేస్తవారము శుక్రవారం 3 రోజులు సత్తనపల్లిలో సాయం సమయమున 7 నుంచి 11 గంటల వరకు ఈ తపస్సు కాల ప్రత్యేక ప్రార్థనకు ఇక్కడి నుంచి మన బృందం వస్తున్నాం. దయచేసి మీరందరూ వచ్చి పాల్గొనండి, మా కోసం ప్రార్థించండి. ప్రయాణంలో దేవుడి తోడుగా ఉండాలని. ఎండ కూడా విపరీతంగా అన్ని చోట్లలో ఉన్నాయి. ఈ టైంలోనే ఎక్కువగా ప్రోగ్రామ్స్ బయట ఉన్నాయి, ప్రార్థించుకోండి. కమింగ్ వెనస్డే, థర్స్డే, ఫ్రైడే we will be in Sattanapalli and the timing is evening 7 to 11 at night. So please pray for our travel and also for people to come there and to be blessed. అలాగే ఈ శుక్రవారం అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మరి మీకు తెలుసు శుక్రవారం శనివారం కొండపల్లిలో, విజయవాడ దగ్గర కొండపల్లిలో 2 రోజులు వాక్య పరిచర్య. అలాగే ఆదివారం సోమవారం 2 చింతలలో వాక్య పరిచర్య చేయడానికి వస్తున్నాం. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటి కోసం ప్రార్థించండి. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ మీరు తెలియచేయాలని మనం చేస్తున్నాం. DMI 24/7 గ్రూప్ చెందిన వాళ్ళు సర్టిఫికెట్ పొందాలంటే ఈ చోట్లలో మీకు ఇవ్వబడతాయి, ప్రార్థించుకోండి. కొన్ని క్యాలెండర్సే ఉన్నాయి, అది లేవు. అక్కడికి తీసుకొచ్చినప్పుడు ఎవరైతే లేదో వాళ్ళు మాత్రం తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. యెషయా 43వ అధ్యాయం 2వ వచనం, నీవు లోతైన నీటి గుండా నడిచినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల గుండా నడిచినప్పుడు అవి నిన్ను ముంచివేయవు, నీవు అగ్ని గుండా నడిచినప్పుడు కమలిపోవు, మంటలు నిన్ను కాల్చివేయలేవు. ఈ రోజుల్లో చాలామంది నీటిలో మునిగి చచ్చిపోతున్నారు, అగ్నిలో కాలిపోతున్నారు. అలాంటిది కూడా ప్రమాదం జరుగుతున్నాయి. అవి ఏమీ మిమ్మల్ని ముట్టదంట, మీరు నమ్మండి. Isaiah 43:2 there are so many people who are singing in the water and dying. వరదలు వచ్చి కొట్టుకుపోతున్నాయి, ఫ్లడ్. అనదర్ సైడ్ పీపుల్ డై బికాస్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్, బట్ నథింగ్ విల్ టచ్ యూ, గాడ్ సేస్. Isaiah 43:2. భద్రంగా ఉండండి, యేసు రెక్కల క్రింద రండి. జూబ్లీస్ క్రాస్ మన మధ్యలో ఉండి రోజు ఆ బ్లెస్సింగ్ మీకు ఇవ్వబడుతుంది. నమ్మిన వారికే ఈ బ్లెస్సింగ్స్ సొంతం అవుతుంది. దోస్ హు బిలీవ్ దే విల్ టేక్ దీస్ బ్లెస్సింగ్స్. నిరీక్షణ యాత్రికులం. ఒక్కొక్క రోజు 1/2 అవర్ 35 నిమిషాలే మనం ఈ రోజులో స్పెండ్ చేస్తున్నాం ఆదివారం. అందువలన అందరూ ఈ లింక్ను పంపిస్తూ, ఎవరెవరైతే పాల్గొనలేదో వాళ్ళందరికీ లింక్ను పంపిస్తూ దేవుని దీవెనలు పొందుకోవటానికి చివరి ఆశ్రయం కోసం పాట పాడి ముగిస్తాం. తమిళంలో కూడా పాట పాడతాం. இஸ்ராயேலே பயப்படாதே, நானே உன் தேவன், வாழ்வும் வழியும் சத்தியமும் நானே. నిపుణుడుమ నీవున్నా కాలిపోనీయను, నీటిలో నడచిన మునిగిపోనీయను. నిపుణుడుమ నీవున్నా కాలిపోనీయను, నీటిలో నడచిన మునిగిపోనీయను. అమూల్యమైన పాడవు నీవు, నా కంటి పాపవు నీవు నీవు. అమూల్యమైన వాడవు నీవు, నా కంటి పాపవు నీవు నీవు. ఇశ్రాయేలు
భయపడకుము, నేనే 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 నీ సృష్టికర్త, నేనే ప్రభువు. నమ్ముచున్నాం యేసయ్య, ఇవన్నీ మా కోసమే ప్రవచనం పాడారు ఫాదర్ గారు. నమ్మి భక్తితో చివరి గుర్తు చెప్పి జూబిలీకి రాస్తూ ఆశీర్వాదం పొందుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రవచనంని నా కోసమే నమ్ముతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జీవకిరీటం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకంలో రాసి ఇచ్చిన అనేక విన్నపాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకంలో రాసి ఇచ్చిన పూజ ఉద్దేశములు అన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఆదివారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వాతావరణం వలన సిక్ అవుతున్న అనేక మంది వ్యాధిగ్రస్తుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్లో మరియు ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తూ మా కోసం ప్రార్థించిన అడుగుతున్న అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. సిమియోను, రాణి, మెల్కిరాజ్ మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. ముక్కుల ఆపరేషన్ జరగాలని డాక్టర్ చెప్పి ఉన్నారు. ఆ చిన్న కరెక్షన్, అందువలన బాధపడకుండా ధైర్యంతో సాగమంటున్నాడు. హార్ట్లో ఒక ప్రాబ్లం వచ్చిందమ్మా అని భయపెడుతున్నారు డాక్టర్ ఒక స్త్రీకి. అది ఏం కాదు అని దేవుడు మళ్ళీ ఒకసారి అదే డాక్టర్ గారు నిరూపిస్తాడు. కడుపులో గడ్డ ఉన్న ఒక వ్యక్తి గడ్డను కరిగిస్తూ ఉన్నాడు. తల వంచి సిలువ, యేసు జూబిలీ సిలువ దీవెనలు, పరిశుద్ధమైన ఆశీర్వాదం పొందుకున్నాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. నిరీక్షణ యాత్రికులుగా ఈ జూబిలీ సంవత్సరం వైపు ఎల్లప్పుడూ వేచి ఉన్న బిడ్డలందరినీ మీరు వేచి ఉన్న ప్రతిదాని ప్రభు దయచేసి పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడే మిమ్మల్ని దీవించునుగాక. As we have the theme this Jubilee year, pilgrims of hope, may all that you are hoping for be fulfilled through this holy cross. In the name of the Father, and the Son, and the Holy Spirit. భయపడకు ఇశ్రాయేలు, నేను నిన్ను విమోచించితిని. God bless.